17వ తేదీ జూన్ నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 91వ అధ్యాయము 15వ వచనము. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసెదను. సహోదరి సహోదరులారా, మనం శ్రమలలో ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మన ప్రభువు. మనము ఒంటరి వారము కాదు. ప్రతి శ్రమలోనూ ప్రభు మనకు తోడుగానే ఉంటాడు. మనకు ఎటువంటి శ్రమ కలిగిన సమస్య వచ్చిన ముందు మనుషులను ఆశ్రయించి ఎటువంటి సహాయం అందకపోతే చివరకు ప్రభు దగ్గరకు రావడం కాదు, ముందు ప్రభు సన్నిధిలో మోకరించి మన శ్రమ నిమిత్తము హృదయపూర్వకముగా ప్రభువునకు మొరపెట్టాలి. మన ప్రార్థనలను ప్రభు కేవలం వింటాను అని మాత్రమే చెప్పడం లేదు, కానీ విని నేను ఉత్తరం ఇస్తాను అంటే సమాధానం ఇస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రభుపై ఆధారపడి మొరపెడితే ప్రభువు తప్పకుండా మనకు సమాధానాన్ని ఇస్తాడు. ప్రతి శ్రమలోనూ ప్రభువే మన చేయి పట్టుకొని మనకు తోడుగా ఉంటూ అన్ని కీడుల నుండి తప్పించి తగిన సమయంలో శ్రమ నుండి గొప్ప విడుదలను అనుగ్రహిస్తాడు. మన అనుదిన జీవితాలలో శ్రమలు సహజమే. శ్రమ కలిగినంత మాత్రమున మనము భయపడాల్సిన అవసరం లేదు, కానీ నాకు ఈ శ్రమ కలిగింది ప్రభు అని మనం ప్రభు సన్నిధిలో మొరపెట్టాలి. సంపూర్ణముగా ప్రభుపైనే ఆధారపడాలి. ప్రభువే ఆశ్చర్యరీతిగా మార్గములను తెరిచి మనకు సహాయం చేసి శ్రమల నుండి గొప్ప విడుదలను అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగునుగాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మాకు కలిగిన శ్రమలను బట్టి పోరాటములను బట్టి భయపడేవారముగా కాకుండా మీ సన్నిధిలో మా హృదయాలను కుమ్మరిస్తూ మీకు హృదయపూర్వకముగా మొరపెట్టేవారముగా మేము ఉండాలి తండ్రి. మొరపెడితే ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేసిన దేవా, మా ప్రార్థనలను ఆలకించి సహాయం చేయండి తండ్రి. శ్రమల కాలంలో మా విశ్వాసాన్ని కోల్పోకుండా మీలో బలంగా స్థిరంగా ఉండేవారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. మీరే మా విశ్వాసాన్ని బలపరచండి తండ్రి. ఎటువంటి శ్రమ అయినా, పోరాటమైనా, వ్యతిరేకమైన పరిస్థితులు అయినా వాటిని బట్టి మేము కృంగిపోకూడదు, కానీ ఎటువంటి పరిస్థితినైనా నా దేవుడు అద్భుతముగా మార్చగలడు అనే గొప్ప విశ్వాసాన్ని కలిగి ధైర్యంగా ఉండేవారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. ప్రతిదినము ప్రతి క్షణము మీరే మాకు తోడుగా ఉండండి ప్రభువా. ఎవరెవరము ఎటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నామో సమస్తమును ఎరిగిన దేవుడవు తండ్రి. మీరే శ్రమల నుండి గొప్ప విడుదలను అనుగ్రహించి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.